హలో ఫ్రెండ్స్, లాక్డౌన్ పీరియడ్ ఆన్లైన్ క్లాసెస్కి స్వాగతం. ఈ వీడియోలో మనం వాట్ ఉపయోగించి ప్రశ్నలు ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. ఒక విషయం, ఇక్కడ వాట్ అన్నది వై, ఎందుకు అన్న దానికి కూడా సబ్స్టిట్యూట్గా మనం వాడచ్చు. అంటే వైకి బదులుగా కూడా మనం వాడచ్చు. ఎలా వాడాలో మనం తెలుసుకుందాం. నీకు కోపం రావడానికి కారణం ఏంటి? వాట్ మేక్స్ యూ యాంగ్రీ? వాట్ మేక్స్ యూ యాంగ్రీ? వై ఆర్ యూ యాంగ్రీ అని అనే బదులు వాట్ మేక్స్ యూ యాంగ్రీ అని అంటే సున్నితంగా కారణం తెలుసుకున్నట్లు ఉంటుంది. సెకండ్, నీవు అలా ఎందుకు చేయవలసి వచ్చింది? వాట్ మేడ్ యూ డూ ఇట్? వాట్ మేడ్ యూ డూ ఇట్ అంటే ఏదో ఒక సందర్భంలో నీ ఫ్రెండ్ ఏదో చేశాడు, నువ్వు అలా చేయడానికి కారణం ఏంటి అని సున్నితంగా తెలుసుకోవాలంటే వాట్ మేడ్ యూ డూ ఇట్ అన్న ప్రశ్న మనం అడగొచ్చు. మూడవది, ఇప్పుడు ఏమి చేయాలి? వాట్ షుడ్ బి డన్ నౌ? వాట్ షుడ్ బి డన్ నౌ? నాలుగవది, ఇప్పుడు ఏమి చేయగలము? వాట్ క్యాన్ బి డన్ నౌ? వాట్ క్యాన్ బి డన్ నౌ? ఇక్కడ షుడ్ మరియు క్యాన్ రెండు కూడా మోడల్ ఆక్సిలరీ వర్బ్. షుడ్ అంటే చెయ్యాలి అని అర్థం వస్తుంది. క్యాన్ అంటే సామర్థ్యాన్ని సూచిస్తుంది, అంటే ఏమి చెయ్యగలము. షుడ్ అన్నది ఏమి చెయ్యాలి అన్న అర్థాన్ని ఇస్తుంది. ఈ వాక్యాలు కూడా ఐదో చూడండి ఒకసారి. ఇప్పుడు అతడు ఏమి చెయ్యగలడు? వాట్ క్యాన్ హీ డూ నౌ? వాట్ క్యాన్ హీ డూ నౌ? సిక్స్త్, ఇప్పుడు అతడు ఏమి చెయ్యాలి? వాట్ షుడ్ హీ డూ నౌ? వాట్ షుడ్ హీ డూ నౌ? ఐదవది, అతడు ఏమి చేయగలడు? ఏదో సందర్భంలో ఏదో కష్టం వచ్చింది, ఏం చేయగలడు అన్న ప్రశ్నని సూచిస్తుంది. ఆరవదేమో ఇప్పుడు అతడు ఏం చెయ్యాలి అంటే చెయ్యగలడు, మరి ఏం చేయాలి అన్న ప్రశ్నకి జవాబు ఇస్తుంది. ఏడవది, నేను మీకోసం ఏమి చేయగలను? ఎన్నోసార్లు మీరు హోటళ్ళల్లో, ఆఫీసుల్లో వెళ్ళినప్పుడు అక్కడ రిసెప్షనిస్టులు మనల్ని అడుగుతారు, సార్ నేను మీకోసం ఏం చేయగలను? పొలైట్గా అడగాలంటే ఈ విధంగా మనం ప్రశ్న అడగాలి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? అతడు ఏమి చేశాడు? ఇది ఒక సింపుల్ ప్రశ్న. వాట్ డిడ్ హీ డూ? వాట్ డిడ్ హీ డూ? ఏదో జరిగింది, అతడు ఏం చేశాడో నీకు తెలియదు. ప్రశ్న అడగాలంటే వాట్ డిడ్ హీ డూ? ఇది సింపుల్ పాస్ట్ టెన్స్, భూతకాలంలో ఉంది. తొమ్మిదవది, నువ్వు ఏ కారణం చేత అతనికి కాల్ చేశావు? వాట్ ఫార్ డిడ్ యూ కాల్ హిమ్? ఇక్కడ గమనించండి, వై డిడ్ యూ కాల్ హిమ్, ఎందుకు కాల్ చేసినావు అని ర్యాష్గా అడిగే బదులు వాట్ ఫార్ డిడ్ యూ కాల్ హిమ్, అతనికి కాల్ చేయడానికి కారణం తెలుసుకోవడానికి సున్నితంగా పొలైట్గా వాట్ ఫార్ అని వాడతాము. పదవది, దీనికి కారణం ఏమిటి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్? ఏదో జరిగింది, కారణం తెలుసుకోవాలనుంది, అప్పుడు మనం వాట్ ఈస్ ద రీజన్ ఫార్ బిహైండ్ దిస్ అని అడుగుతాం. నీ బాధ్యత ఏమిటి? వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? కొన్నిసార్లు మనం ఎవరన్నా తిట్టేటప్పుడు నీ బాధ్యత ఏంటి అని అడగాలని సందర్భం వస్తుంది. అప్పుడు మనం వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ అన్న ప్రశ్న అడగొచ్చు. నీ హాబీస్ ఏమిటి? వాట్ ఆర్ యువర్ హాబీస్? వాట్ ఆర్ యువర్ హాబీస్? హాబీస్ అంటే తీరిక సమయాల్లో చేసే పని. ఎవరినైనా మనం అడగాలనుకున్నప్పుడు వాట్ ఆర్ యువర్ హాబీస్ అన్న ప్రశ్న మనం వేయొచ్చు. 13, అతడు ఏమి చేస్తున్నాడు? వాట్ ఈస్ హీ డూయింగ్? వాట్ ఈస్ హీ డూయింగ్? 14వది కూడా చూడండి, అతడు ఏమి చేస్తూ ఉండినాడు? వాట్ వాస్ హీ డూయింగ్? వాట్ వాస్ హీ డూయింగ్? రెండింటిలో తేడా, మొదటి వాక్యం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, అంటే ఇప్పుడు అతడు ఏదో చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడో నీకు తెలియదు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు అన్న ప్రశ్న అడుగుతున్నావు, వాట్ ఈస్ హీ డూయింగ్. వాట్ వాస్ హీ డూయింగ్ అంటే భూతకాలంలో ఒక సమయంలో అతడు ఏం చేస్తూ ఉండినాడు, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, భూతకాలం ప్రశ్న అడుగుతున్నావు. 15వది, వాళ్ళు ఏమి అనుకుంటూ ఉండినారు? వాట్ వర్ ది థింకింగ్? ఇది కూడా భూతకాలంలో ఏదో ఒక సమయంలో ఏదో జరిగింది, ఆ సంఘటన జరిగినప్పుడు వాళ్ళు ఏమి ఆలోచిస్తూ ఉండినారు అన్న ప్రశ్న అడగడానికి వాట్ వర్ ది థింకింగ్ అని అడుగుతాం. 16వది, నీవు ఏమనుకుంటున్నావు? వాట్ ఆర్ యూ థింకింగ్ అంటే ఇప్పుడు ఏదో జరుగుతుంది, ఆ మనసులో, నీ ఫ్రెండ్ మనసులో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఈ ప్రశ్న మనం అడుగుతాం. వాట్ ఆర్ యూ థింకింగ్ అంటే ఇప్పుడు నీ మనసులో ఆలోచన ఏంటి? ఏమి జరిగి ఉండవచ్చు? వాట్ మైట్ హ్యావ్ హ్యాపెండ్. ఇక్కడ మైట్ మోడల్ ఆక్సిలరీ వర్బ్. ఏదో భూతకాలంలో ఏదో జరిగింది, ఏం జరిగిందో నీకు అస్సలు తెలియదు, ఏం జరిగి ఉండవచ్చు అని అడగాలని ఉంది, అప్పుడు ఈ ప్రశ్న అడుగుతావు, వాట్ మైట్ హ్యావ్ హ్యాపెండ్? వాట్ మైట్ హ్యావ్ హ్యాపెండ్? అతడు ఏమి అంటుండొచ్చు? వాట్ విల్ హీ సే? ఎవరి దగ్గరకో వెళ్ళాలి, ఏదో ప్రశ్న అడగాలి, దానికి అతడు సమాధానం ఎట్లా ఇస్తుండొచ్చో నీకు తెలియదు, అప్పుడు నువ్వు వాట్ విల్ హీ సే, అతడు ఏమంటుండొచ్చు అన్న ప్రశ్న అడగవచ్చు. ఇప్పుడు నేను ఏం చేయాలి? వాట్ షల్ ఐ డూ నౌ? వాట్ షల్ ఐ డూ నౌ? ఏదో సందర్భం వచ్చింది, దాంట్లో ఏం చేయాలో నీకు తెలియట్లేదు,
అప్పుడు నువ్వు ఈ ప్రశ్న అడగొచ్చు, వాట్ షల్ ఐ డూ నౌ. నీవు ఇప్పుడు ఏం చేస్తావు, వాట్ విల్ యూ డూ నౌ. అదే సందర్భంలో నీ ఫ్రెండ్ ఉన్నాడు, ఆ సందర్భంలో ఏదో జరగరాంది జరిగింది, మరి ఏం చేస్తావు నువ్వు, ఎట్లా ఇప్పుడు అన్న ప్రశ్న అడగడానికి వాట్ విల్ యూ డూ నౌ, వాట్ షల్ ఐ డూ నౌ, వాట్ విల్ యూ డూ నౌ. ఇక్కడికి నీవు రావడానికి కారణం ఏమిటి, వాట్ బ్రింగ్స్ యూ హియర్. ఎవరో వచ్చారు, నీ ఫ్రెండ్ ఎవరో వచ్చారు, వై డిడ్ యూ కమ్ హియర్ అని కఠినంగా అడిగే బదులు వాట్ బ్రింగ్స్ యూ హియర్ అంటే ఏ కారణం చేత నువ్వు ఇక్కడికి వచ్చావు, ఏం చేయడానికి ఇక్కడ వచ్చావు అని సున్నితంగా అడగడానికి ఈ ప్రశ్న మనం వాడచ్చు. ఇది చాలా మంచి ప్రశ్న. అలాగే ఎందుకు, ఎందుకొరకు, ఇంతకంటే ముందు కూడా వాట్ ఫర్ అని చాలాసార్లు చూస్తున్నాం. వాట్ ఫార్ అని అంటే ఎందుకొరకు అన్న అర్థం వస్తుంది. ఇది మనం రోజువారీ జీవితంలో ఎంత వాడితే అంత మంచిది. 23rd, పువ్వు చూసినప్పుడు నీ మనసులో ఏమి ఆలోచన వస్తుంది. ఇది కొంచెం పెద్ద వాక్యం. ఇలాంటి వాక్యాలు మనం ప్రాక్టీస్ చేస్తేనే ఇంగ్లీష్ బాగా వస్తుంది. వాట్ కమ్స్ టు యువర్ మైండ్ వెన్ యూ సీ ఎ ఫ్లవర్. వెన్ యూ సీ ఎ ఫ్లవర్ వాట్ కమ్స్ టు యువర్ మైండ్ అంటే పువ్వు చూడగానే నీ మనసులో ఏ ఆలోచన వస్తుంది, ఎలాంటి ఆలోచన మొదలవుతుంది అన్న వాక్యం ఇది. నీకు వచ్చిన కష్టం ఏమిటి, వాట్ ఈస్ ట్రబ్లింగ్ యూ. వాట్ ఈస్ ట్రబ్లింగ్ యూ నీ కష్టాలేంటి అని తెలుసుకోవడానికి, నీ ఫ్రెండ్ కష్టాలేంటి అని తెలుసుకోవడానికి ఈ ప్రశ్న అడగొచ్చు. అసలు నీకు వచ్చిన కష్టం ఏంటి, వాట్ ఈస్ ట్రబ్లింగ్ యూ. నీ మనసులో ఆలోచన ఏమిటి, ఏమి ఆలోచిస్తున్నావు. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ మైండ్. నీ ఫ్రెండ్ ఏదో ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది, నీవు అతన్ని అడగాలి. అప్పుడు ఈ ప్రశ్న అడగొచ్చు, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ మైండ్. ఏదో ఆలోచిస్తున్నావు నాకు తెలుసు, ఏంటది, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ మైండ్. అంత తమాషాగా ఏముంది, ఏదో సందర్భంలో ఎవరో నీ పక్క వాళ్ళు ఫ్రెండో నవ్విండు, అది నీకు అంత తమాషాగా అనిపించలే, నీకు అడగాలనుంది. అప్పుడు ఇది అడగొచ్చు, వాట్ ఈజ్ సో ఫన్నీ అబౌట్ దాట్. అంత తమాషాగా ఏముంది, నవ్వాల్సిన అవసరం ఏముంది, వాట్ ఈజ్ సో ఫన్నీ అబౌట్ దాట్. ఏమి చేసావు, దీని అర్థం ఎందుకు అలా చేసావు, వాట్ హ్యావ్ యూ డన్. వాట్ డిడ్ యూ డూ కాదు ఇక్కడ, వాట్ హ్యావ్ యూ డన్ అంటే అయ్యో ఇలా ఎందుకు చేసావు, ఇలా చేయడం వల్ల నీకే కదా నష్టం అన్న సందర్భంలో ఇది వస్తుంది. దీని అర్థం ఆంతర్యం ఏమిటి, వాట్ డస్ ఇట్ మీన్. ఇది ఈ రెండు సందర్భాల్లో వాడచ్చు. వాట్ డస్ ఇట్ మీన్, ఏదో జరిగింది నీకు తెలియదు, దాని అర్థం ఏమిటి, లేదా ఏదో ఉంది నువ్వు అన్నదానికి కాకుండా లోపల ఏదో ఆంతర్యం ఉంది, వాట్ డస్ ఇట్ మీన్. ఆ సందర్భంలో అది కూడా వాడచ్చు. నీ సలహా ఏమిటి, మళ్ళా ఏదో కష్టం వచ్చింది, నీ ఫ్రెండ్ను నువ్వు అడుగుతున్నావు, వాట్ డూ యూ సజెస్ట్. నీ సలహా ఏమిటి, వాట్ డూ యూ సజెస్ట్, నీ సలహా ఏమిటి. 30వ, ఏమి జరిగినా మన మంచికే. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఫర్ అవర్ ఓన్ గుడ్. గమనించండి, ఇక్కడ ఈ వాక్యం కూడా, ఇది ప్రశ్న కాదు, ఇక్కడ ఈ వాక్యం కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉంది. అంటే ఏది జరిగినా, వాట్ ఎవర్ ఏది జరిగినా మన మంచికే అని అనుకోవాలి, లేదా మన మంచికే అని జరుగుతుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. వాచ్ అవుట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో.